ఓం గం గణపతయే నమః. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః. లెసన్ నెంబర్ 40 యాస్ట్రాలజీ. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారి స్వభావము స్వరూపములు: 1 శాంతముగా ఉంటారు, దానగుణం గలవారు. 2 ఆలోచనాపరులు, దైవబలం గలవారు. 3 శీల సంపద గలవారు, ఔదార్యము గలవారు. 4 స్వతంత్ర జీవనం సాగించేవారు, బంధువృద్ధి గలవారు. భక్తుల శ్రీకృష్ణ ప్రసార సిద్ధాంతి, వాయిస్ ఆఫ్ 195 BSK ప్రసార సిద్ధాంతి ఛానల్. ఓం గం గణపతే నమః. నేను మీ సిద్ధాంతి BSKV ప్రసారంలోని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, వాయిస్ ఆఫ్ 195 BSK ప్రసార సిద్ధాంతి ఛానల్. మనం ఈ రోజుని పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారి యొక్క గుణములను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్, స్వభావములు, స్వరూపములు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. పునర్వసు నక్షత్రానికి నక్షత్ర అధిపతి గురుగ్రహ. అంటే పునర్వసు నక్షత్రంలో పుట్టారంటే గురువు యొక్క దశశాసనంలోనే వీళ్ళు పుడతారు, గురువు యొక్క ఆశీస్సుల్లోనే వీళ్ళు పుడతారనమాట. అయితే బృహస్పతి మహావిజ్ఞాని, తర్వాత బుద్ధిమంతుడు, అందుకే బుద్ధిలో బృహస్పతి అని అంటారనమాట. దేవతలు బృహస్పతిని గురువుగా ఎంచుకున్నారు. దేవతలు అంటే సురలు, అసురులు. సురలకి బృహస్పతి గురువు అనమాట. అందుకే ఇతనికి గురుడు అని పేరు వచ్చిందన్నమాట. బృహస్పతిని గురువుగా ఎంచుకున్నారు కాబట్టి బృహస్పతికి గురువు అని పేరు వచ్చింది. గురు శబ్దము గౌరవనీయ స్థానం అని అర్థం అనమాట. అందువల్లనే గురునికి గ్రహాధిపత్యం కూడా వచ్చిందని చెప్తారు. గురునికి కర్కాటక రాశి, ఉచ్చ రాశి, అదేవిధంగా మకరం, నీచ రాశి. ఈ యొక్క గురుగ్రహానికి ధనుస్సు ప్లస్ మీనరాశి, ఈ రాశులు స్వస్థానాలు, అంటే సుగ్రహాలు, సంతిలు అనమాట. ఈ గురుగ్రహ యొక్క కారకత్వాలు ఏంటి అన్నట్టయితే చక్కని సంతానాన్ని ఇస్తాడు, తర్వాత అదృష్టాన్ని ఇస్తాడు, భాగ్యాన్ని ఇస్తాడు, మానవుని మహనీయునిగా మార్చగలిగి లోక కళ్యాణం కోసం ఉపయోగపడేలాగా చేయగల కెపాసిటీ గురుగ్రహానికి ఉంది. గురుగ్రహం కానీ ఉచ్చస్థితిలో ఉన్నట్టయితే మట్టుకు వారికి లోక కళ్యాణం అవుతుందన్నమాట. వారికి 3 పువ్వులు 6 కాయలుగా కూడా ఉంటుంది వాళ్ళ జీవితం. చక్కని సంతానాన్ని కూడా ఇచ్చేది గురుగ్రహం. సంభాషణలో వాక్చాతుర్యం, పాండిత్యం అన్నీ కూడా గురునికి ఉంటాయి. గురునికి ఓర్పు ఎక్కువ, కోపం చాలా తక్కువ. అంటే ఈ యొక్క పునర్వసు నక్షత్రానికి రాశినాథుడి గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాము. అయితే పునర్వసు నక్షత్ర జాతకులకు కూడా ఎంతో కొంత ఆ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, రాక తప్పదు. అయితే వీళ్ళకి పునర్వసు నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఫస్ట్ ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు. ఎక్కువ మంది స్నేహితులు, వాళ్ళ స్నేహితులు కూడా మంచి వాళ్ళు ఉంటారు. అంటే మంచి వాళ్ళని ఫిల్టర్ చేసుకుంటారు. అంటే వీళ్ళు స్నేహితుల్లోనూ మంచి వాళ్ళు చెడ్డవాళ్ళని చూసుకుంటారు. మంచి వాళ్ళైతేనే వీరికి ఆకర్షింపబడతారు, లేదు చెడ్డవాళ్ళైతే వీరి నుంచి దూరం అయిపోతుంటారు అన్నమాట. అటువంటి మంచి స్నేహితులు కలిగిన నక్షత్రాధిపతులు వీళ్ళన్నమాట. వీళ్ళకి ఇందాకే చెప్పుకున్నాం, గురువు బృహస్పతి విద్యలకు కారకుడని. వీనికి విద్యల్లో మటుకు చాలా నేర్పరులు, అనేక రకాల ఎడ్యుకేషన్స్లో వీళ్ళు చాలా ఫస్ట్ని ప్రథమంజలోనే ఉంటారనమాట. వీళ్ళకి గొప్ప గొప్ప వస్తువుల్ని కోరుకుంటారు. అంటే చాలా సెలెక్టెడ్ థింగ్స్ని వీళ్ళు కోరుకుంటారనమాట. వీళ్ళు కోరుకునే వస్తువులు ఇంకెవరు కోరుకోరనమాట. వీళ్ళకి ఎక్కువగా భగవత్ కార్యములు చేస్తూనే ఉంటారు. వీళ్ళకి భగవంతుని పూజలు అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది. వీళ్ళు చాలా సౌమ్యులు అనమాట. వీళ్ళకి అధికారములందు మక్కువ ఉంటుంది. బృహస్పతి సాధారణంగా కూడా గురుస్థానంలో ఉన్నారు కాబట్టి వీరికి కూడా అధికారం అంటే చాలా ఇది. అధికారం అంటే ఏం లేదు, వారు చేస్తున్న ప్రొఫెషన్లో, వారికి వచ్చిన విద్యలో వారు ఉన్నతులు, వారిని అందరూ గౌరవిస్తారు, వీరు అందరి చేత కీర్తించబడతారు. అదనమాట దాని అర్థం అనమాట. అయితే వీళ్ళకి అలంకారములు అంటే మక్కువ, అంటే బంగారు వస్తువులు ఎక్కువ పెట్టుకుంటారు. ఒకవేళ మక్కువ ఉన్నప్పటికైనా పైకి తెలియపరచరు, మక్కువ ఉంటుంది తెలియపరచరు. వీళ్ళు బంగారు వస్తువులను దాస్తారు. బంగారు అంటే వీళ్ళకి చాలా ప్రాణము. బంగారు నిల్వలు వీళ్ళ ఇంట్లో ఉంటాయన్నమాట. వీళ్ళకి దానగుణం గలవారు. ఏదైతే వాళ్ళ కష్టాలను చూసి సహించలేరు, దాన ధర్మాలు కూడా చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
తీర్థయాత్రలు కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఎక్కువగా భగవద్భక్తి పరాయణలు వీళ్ళు అవుతారనమాట. ఎక్కువగా ప్రభు భక్తి పరాయణలు అవుతారు. తన సంతానాన్ని డెవలప్ చేయాలని వీళ్ళు చూస్తుంటారు. తర్వాత పెద్దలను గౌరవిస్తుంటారు, తల్లిదండ్రులను గౌరవిస్తుంటారు, గురువులను గౌరవిస్తూ ఉంటారు అనమాట. వీళ్ళకి సాధారణంగా ధైర్యస్తులు, కానీ పైన ధైర్యం ఉన్నట్టుగా వీళ్ళు కనపడరు. వీళ్ళకి అంతర్గతంగా లోపల గురుగ్రహ అన్నీ కూడా ఫిల్టర్ చేసి అన్నీ కూడా మంచి ఏర్పాట్లు చేసేస్తుంటుంది. అందులో ఏమీ ఇబ్బంది ఏం లేదు. వీళ్ళకి ధైర్యగుణం ఉంది, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి. పైపెచ్చి వీళ్ళు శాంతంగా కూడా ఉంటారనమాట. చాలా శాంతం. ఎలా మాట్లాడే మాట కూడా పైకి వినపడదు. వాళ్ళ మాట వాళ్ళకే వినపడదేమో అని ఉంటుంది. తర్వాత వీళ్ళని ఎవరైనా సరే కేకలేసినప్పటికైనా సరే ఆ ప్లేస్ నుంచి తప్పకుండా వెళ్ళిపోతారు, కానీ వీళ్ళు దానికి జవాబు చెప్పే అవకాశాలు లేవు, జవాబు చెప్పరు అనమాట. కానీ దానికి తగ్గ రెవెన్యూ వీళ్ళు తీర్చుకునే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. చర్యకి ప్రతిచర్య ఉంటుంది కదా. నెక్స్ట్ వీళ్ళు ఎక్కువగా థింక్ బిఫోర్ యాక్ట్, పని చేయడానికి ముందర ఆలోచన చేస్తుంటారు. ఎక్కువగా ఆలోచన పరులు, అంటే ఎక్కువగా చదువు విషయంలో ఉంటే వీళ్ళు ఆలోచన చేస్తుంటారు, వేదాంత విషయంలో ఆలోచన చేస్తుంటారు, దేవుని విషయంలో ఆలోచన చేస్తుంటారు. పెద్ద అయ్యాక సంఘం మర్యాదలు, సత్రవులు, దాన ధర్మాలు వీటి యొక్క ఆలోచనలను వీళ్ళు ఎక్కువ మొగ్గుతూ ఉంటారు. తర్వాత దయభావం ఉంటుంది వీళ్ళకి సత్వగుణం ఉంటుంది. అంటే సత్వ రజస్ తమ గుణాలు 3 గుణాలు ఉంటాయి. అందులో వీళ్ళకి ఏంటంటే సత్వగుణం ఉంటుంది. ప్రతిదీ కూడా కామ్ గోయింగ్ ఉంటుంది. వీళ్ళకి ప్రతిదీ కూడా నెగిటివ్గా ఆలోచన చేయరు. వీళ్ళు పాజిటివ్గానే ఆలోచన చేస్తుంటారు. వీళ్ళు పాజిటివ్నెస్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. పోనీలే వాళ్ళ కర్మనాళ్ళు పోతారు అని కూడా వీళ్ళు అనుకుంటారు. ఎక్కువగా గొడవలకు కయ్యానికి కాలు ద్రవరు. ఒకవేళ వీళ్ళ మీద ఏదైనా వచ్చినప్పటికైనా సరే సామరస్యంగానే తేల్చుకునే అవకాశాలు వీళ్ళకైతే ఎక్కువగా ఉన్నాయన్నమాట. వీళ్ళు స్వలాభంతోనే సంతోషిస్తారు. అంటే ఇక్కడ తను ఎంతవరకు కావాలో అంతవరకు సంపాదించుకుంటారు. అందులోనే సంతోషం ఉంటుంది. ఎదటి వాళ్ళకి ఉందని ఏడుపుతనం ఉండదు, వారవలేని తనం వీళ్ళకి అస్సలు ఉండదన్నమాట. వీళ్ళు అందుకే భగవంతుడు వీళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, ధనకనుక వస్తు వాహనాలు ఇస్తుంటారు. ఈ యొక్క పునర్వసు నక్షత్రం శ్రీరామచంద్రుల వారు పుట్టిన నక్షత్రం. ఆ యొక్క పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు శ్రీరామచంద్రుల వారికి ఉన్నంత ఓర్పు ఉంటుంది, ఆయనకు ఉన్నంత నేర్పు ఉంటుంది, ఆయనకు ఉన్నంత చాకచక్యం ఉంటుంది, ఆయనకు ఉన్నంత విజ్ఞత ఉంటుంది, ఆయనకు ఉన్నంత రాజనీతి ఉంటుంది, ఆయనకు ఉన్నంత యుద్ధ కౌశల్యం కూడా ఉంటుంది, ఆయనకి ఉన్నంత పితృవాక్ పరిపాలకులు కూడా వీళ్ళు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడో కానీ సాధారణంగా పునర్వసు నక్షత్రంలో పుట్టిన వారు తల్లిదండ్రులను ద్వేషించేవారు ఉండకపోవచ్చు, ఉండరని నేను చెప్తున్నాను అన్నమాట. నెక్స్ట్ ఔదార్యం గలవారు ఉదారత్వం చూపిస్తారు. ఔదార్యం అనేది వీళ్ళకి అన్ని విధాలు కూడా పెట్టిన విద్య. వీళ్ళకి శీల సంపద ఉంటుంది, సత్శీలవంతులు ఉంటారు. అన్నట్టయితే కొన్ని పరిస్థితుల్లో గ్రహస్థితి అనుకూలించకపోతే సంఘం గురించి అబద్ధాలు ఆడితే ఆడొచ్చు, కానీ వీళ్ళు అబద్ధాలు ఆడాలి అన్న ఇది ఉండదు. నెక్స్ట్ తల్లిదండ్రులు ఎలా చెప్తే అలా చేస్తారు, గురువులు ఎలా చెప్తే అలా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకి సొంత పనుల కంట పరుల పనులు చేయట ఇష్టంగా ఉంటుంది, పరోపకారం ఉంటుంది. అంటే పరులకి ఉపకారం ఎప్పుడు చేస్తూ ఉంటారు, చెయ్యాలి. వీళ్ళకి పరులకు ఉపకారం చేస్తే మనకి భగవంతుడు చూస్తాడనే భావంతో వీళ్ళు ఉంటారు. వీళ్ళని ఎవరైనా సరే బాధ పెట్టినట్టయితే అవతల వాళ్ళకి చాలా దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళకి మంత్రశాస్త్రం అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. మంత్రశాస్త్రం ఇష్టం ఉన్నా లేకపోయినా కనీసం దేవుని మంత్రాన్ని కూడా ఉపాసన చేసుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళకి దేవుడి యొక్క మంత్రం కూడా గమ్మనే అంటే శీఘ్రంగానే సిద్ధిస్తుంది, సజ్జోపరితాన్ని ఇస్తుందన్నమాట. వీళ్ళకి మటుకు ఏంటంటే స్వతంత్ర జీవనం ఎక్కువగా కోరుకుంటారు, ఇండివిజువాలిటీ ఎక్కువగా కోరుకుంటారు. ఎవరితోనూ కూడా కలవటానికి ఇష్టపడకపోవచ్చు. కారణం ఏంటంటే వాళ్ళు మంచిని తీసుకుంటారు, చెడ్డని వదిలేస్తారు. సమాజంలో మంచి వాళ్ళు తక్కువ, చెడు వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళ దారిని వీళ్ళు పోతూ ఉంటారనమాట. కానీ కించిత్ పిరికితనం కూడా వీళ్ళకు ఉంది. ఎంత ధైర్యస్తులో అంత పిరికివారు అవుతారనమాట. నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే పరోపకారం చేసే బుద్ధి ఉందని నేను అంటున్నాను. తర్వాత భార్య మూలకంగా వీళ్ళకి సహాయాలు లభిస్తాయి. తెలివైన భార్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వీళ్ళు పునర్వసు నక్షత్రం వాళ్ళు
చాలా మెత్తని మనుషులు కాబట్టి వీళ్ళు ప్రతిదానికి కూడా ఎవరిని కూడా ఏది అనటానికి తటపటాయిస్తారు. ఒకవేళ వీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్టయితే అప్పు అడగడానికి కూడా తీర్చండి అని అడగడానికి కూడా వీళ్ళు ధైర్యం చాలదు. తర్వాత తండ్రి కానీ తల్లి కానీ ఎవరైనా తప్పులు చేసినప్పుడైనా సరే వీళ్ళు పైపెచ్చి వేలు పెట్టి చూపరు. తండ్రి ఎలా చెప్తే అలా నడుచుకుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పునర్వసు నక్షత్రం జాతకం వాళ్ళకి కొన్ని స్వల్ప నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ నష్టాలని భార్య సరిదిద్దుతుంది, భార్య కంట్రోల్ చేస్తుంది. మీరు ఈ విధంగా కాదు, ఈ విధంగా ఉండాలి, మంచి చెడ్డలు ఆలోచన చేయండి, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మీ అమ్మ నాన్న భవిష్యత్తు ఏంటి, మీ యొక్క అన్నదమ్ముల భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచన చేయండి అని చెప్పుద్ది. అందుకు భార్య వీళ్ళకి సహాయకారి. తర్వాత ఒక తెలివైన వారు వీరికి భార్య వస్తుందన్నమాట. అంటే లైఫ్ పార్ట్నర్. అంటే పునర్వసు నక్షత్రంలో పుట్టిన మగవాళ్ళకైతే మంచి భార్య, తెలివైన భార్య వస్తుంది. పునర్వసు నక్షత్రంలో పుట్టిన ఆడవాళ్ళైతే తెలివైన భర్త వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా వీళ్ళకు ఉన్నాయి. ఈ యొక్క పునర్వసు నక్షత్రంలో పుట్టిన వాళ్ళు విదేశంలో సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత షిప్లో పనిచేసే అవకాశాలు ఉన్నాయి. పెద్ద కంపెనీలో CEO అయ్యే అవకాశాలు ఉన్నాయి. విమానంలో తిరిగే అవకాశాలు కూడా వీళ్ళకి చాలా చాలా ఉన్నాయి. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. విదేశాలంటే ఎక్కువ మక్కువ కూడా చూపిస్తారు. విదేశాల్లో వీళ్ళకి జాబ్ వచ్చినట్టయితే అన్ని విధాలా మంచిదే. కాబట్టి దాని గురించి వీరు ప్రయత్నం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయన్నమాట. తర్వాత బంధువర్గం వారిని గౌరవిస్తారు. వీళ్ళు బంధువులు అంటే వాళ్ళు ఏ పని చెప్తే అది చేస్తారు. వారిని బంధువర్గం అంటే ఎక్కువ గౌరవం ఉంటుంది. కేవలం పునర్వసు నక్షత్రం జాతకులకు మాత్రమే. ధనము ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటుంది వీళ్ళకి. అంటే ధనం లేదు అంటానికి వీల్లేదు. కాబట్టి గురుగ్రహ ధనానికి అధిపతి కాబట్టి ధన కనక వస్తువానాలన్నీ కూడా వీళ్ళకి బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళకి సౌకర్యవంతమైన జీవితం ఉంటుంది. సౌకర్యవంతంగానే ఉంటుంది జీవితం. అంటే హ్యాపీగానే ఉంటుంది, ఏమీ పర్వాలేదు. చిన్న చిన్న కలతలు ఎప్పుడైనా రావచ్చు, కానీ అవి పట్టించుకోకూడదు. భార్య భర్తలు వీళ్ళ యొక్క సంసారం చాలా బాగుండే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి పుట్టిన పిల్లలు కూడా మంచి మేధావులు అవుతారు, మంచి తెలివైన వాళ్ళు అవుతారు. ఎప్పుడో కానీ జాతకం బాగోకపోతే అప్పుడు ఏమో కానీ కేవలం పునర్వసు నక్షత్రంలో పుట్టిన వాళ్ళ యొక్క పిల్లలు అపర మేధావులు అవుతారు, సంఘాన్ని ఉద్ధరించే వాళ్ళు అవుతారు అన్నమాట. అయితే వీళ్ళకి సంతాన విషయంలో కొద్దిగా సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 1-2 సంతానాలు ఫెయిల్ అవ్వచ్చు, తర్వాత నుంచి సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పుడైనా సరే ఈ పునర్వసు నక్షత్రం జాతకం వాళ్ళకి దైవభక్తి ఉంది, భగవంతుని యొక్క ఆశీర్వాదములు ఉన్నాయి. తర్వాత గురుదేవ యొక్క ఆశీర్వాదములు కూడా ఈ యొక్క పునర్వసు నక్షత్ర జాతకులు ఉన్నాయి. తర్వాత పునర్వసు నక్షత్ర జాతకులు గురుగ్రహాన్ని ఆరాధన చేయాలి, గురువుని ఆరాధన చేయాలి. గురువు అన్నట్టు బృహస్పతిని ఆరాధన చేయాలి. వ్యాసుల వారిని ఆరాధన చేస్తే మంచిది. హయగ్రీవుని ఆరాధన చేస్తే మంచిది. నెక్స్ట్ ఏంటంటే దత్తాత్రేయుల వారిని కానీ ఒక దక్షిణామూర్తిని కానీ హయగ్రీవుల వారిని కానీ ఆరాధన చేస్తే వీళ్ళకి అనేక రకాల సత్ఫలితాలు వస్తాయి. ఈ యొక్క పునర్వసు నక్షత్రం జాతకం వాళ్ళకి ఉంగరం ఏంటంటే కనకపుష్యరాగ ఉంగరం పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. రెడ్ కనకపుష్యరాగ ఉంగరం వీళ్ళకి ఏంటంటే రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి 3.5 క్యారెట్స్ నుంచి 4.5 క్యారెట్స్లో పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ యొక్క పునర్వసు నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి గురువారం నాడు ఈ యొక్క ఉపవాసం ఉన్నట్టయితే అన్ని విధాల మంచి ఫలితాలు వస్తాయి. ఏది ఏమైనప్పుడైనా సరే పునర్వసు నక్షత్రం వాళ్ళు పుట్టడం అనేది ఒక అదృష్టకరమైన వాతావరణం. అయితే పునర్వసు నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా తెలివితేటలుగా ఉంటారు, కానీ చాలా మెత్తగా ఉంటారు. కాబట్టి మీరు మట్టుకు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ద్వారా కానీ లేదా ఎవరో ఒకరి ద్వారా కానీ మంచి సలహాలు తీసుకోండి, మీ జీవితాన్ని సరి చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. శుభం భూయాత్. ఆయురారోగ్య స్థిర అభివృద్ధి రస్తు. అందరికీ నమస్సమాంజలు. నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
దూర ప్రాంతములలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము. అదేవిధంగా వాస్తు, జ్యోతిషము, ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీసు చేయగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, 9440255669, వాయిస్ ఆఫ్ BSKV ప్రసార సిద్ధాంతి ఛానల్. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి, అందులో మనం ఉండాలి. శుభం భూయాత్. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః.